ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 10వ తారీఖు. నీవు వ్యసన పడకుము. కీర్తనలు 37:1. ఇది నాకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. దొంగిలించకూడదు అనేది ఎలాంటిదో ఇది అలాంటిదే. వ్యసన పడడం అంటే ఏమిటో చూద్దాం. గరుకైన ఉపరితలం కలిగి ఉండడం లేక రాపిడికి లోనై అరిగిపోవడం అనే అర్థాలు దానికున్నాయి. ఎప్పుడు చిర్రబుర్రలాడుతూ ఇతరులలో తప్పులు వెదికే వ్యక్తిని తీసుకోండి. అతడు తనకై తాను అరిగిపోవడమే కాక ఇతరులను అరగదీస్తున్నాడు. వ్యసన పడడం అంటే చిరాకు, విసుగుదల వ్యక్తం చేయడం. ఈ కీర్తనలో చెడ్డవారిని గురించి మాత్రమే కాదు, దేని విషయం వ్యసన పడవద్దు అని ఉంది. ఇది మనకే హానికరమైనది. ఇది దేవునికి ఇష్టం లేదు. మనకు వచ్చే జ్వరం కంటే ఒక్కొక్కసారి కోపంతో ఉడికిపోవడం మన శరీరానికి ఎక్కువ హానికరం అని డాక్టర్లు చెబుతుంటారు. చిరాకుగా ఉండే ప్రవృత్తి దేహ ఆరోగ్యానికి మంచిది కాదు. వ్యసన పడడానికి తర్వాతి మెట్టు కోపపడడం. ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. ఈ ఆజ్ఞను పాటిద్దాం. వ్యసన పడకుడి. పాలపిట్ట పిచ్చుకతో అంది, ఈ మనుష్యులెప్పుడు కంగారుగా కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ చిరాకుగా కుంగిపోతారు ఎందుకని? పిచ్చుక పాలపిట్టతో అంది కదా, మనకు ఉన్నట్లు పరలోకపు తండ్రి ఈ మనుషులకు లేడేమో. ప్రియ స్నేహితుడా, ప్రకృతిలోని ప్రతి జీవి దేవుని మీద ఆధారపడుతూ ధైర్యంగా ఉన్నాయి. ఈ పక్షులు, జంతుజాలాలు ఇవేవి వ్యసన పడడం లేదు. కృంగిపోయి బాధపడడం లేదు. అవి ఎన్నడూ దిగులు పడి ఆత్మహత్య చేసుకోవడం లేదు. ఈ జీవులన్నింటికంటే నీ జన్మ ఎంతో ఉన్నతమైనది. నీకొక గొప్ప దేవుడు ఉన్నాడు. ఎందుకు దిగులు పడతావు? వీటికంటే క్రీస్తును వెదకు. ఆయన నీకు ధైర్యమును, ఆదరణను ఇస్తారు. ఈ దినమంతా నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లు క్రీస్తు ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.